గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. శ్రీ ఓబ్లేశ్వర డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కదిరి. ఇండియన్ ఆర్మీ ఆ రిజల్ట్స్ కోసం ఎంతోమంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. మై డియర్ స్టూడెంట్స్, మీరు అనుకున్న విధంగానే రిజల్ట్స్ అనేది అతి దగ్గరలో రిజల్ట్స్ రాబోతున్నాయి. మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన పని లేదు, ఎటువంటి గాబరా పడాల్సిన పని లేదు. 100 చెప్పే కదా, 190% మీరు ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా పాస్ అవుతున్నారు. మీకు ఎందుకంటే 132 మార్క్స్ వచ్చే ప్రతి ఒక్కరిని గ్రౌండ్ పిలవడం జరుగుతుంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు, ఎటువంటి మీరు గాబరా పడాల్సిన పని లేదు. ఎవరైతే ఇండియన్ ఆర్మీ కంపల్సరీగా యూనిఫామ్ వేసుకోవాలి, తప్పకుండా 2024లో ఇండియన్ ఆర్మీలో సెలెక్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా దాని కఠోరమైన ప్రాక్టీస్, కఠోరమైన శిక్షణ అనేది కంపల్సరీ. మీకు ఎన్నోసార్లు చెప్పాను మై డియర్ స్టూడెంట్స్, ఎందుకంటే మినిమం 3 to 4 మంత్స్ అనేది ఫిజికల్ పరంగా మీరు ప్రాక్టీస్ చేయగలిగితేనే మీరు సెలక్షన్స్లో 100 మెంబర్స్ బ్యాచ్ వదిలితే అందులో మీరు 1 to 15 మెంబర్స్, 1 నుంచి 15 ఫస్ట్ బోర్డు తీస్తారు, రిమైనింగ్ 15 to 20 మెంబర్స్ ఒక 20 మందిని సెకండ్ బోర్డులో తీస్తారు. మనకి 100లో ఓవరాల్గా 35 మెంబర్స్ మాత్రమే క్వాలిఫై చేయడం జరుగుతుంది బ్యాచ్కి. మనం టాప్లో ఉండాలంటే ఖచ్చితంగా కఠోరమైన ప్రాక్టీస్ తీసుకోవాలా, బెస్ట్ కోచర్ దగ్గర ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. మనం నెగ్లెక్ట్ చేసుకోవద్దండి మై డియర్ స్టూడెంట్స్. లాస్ట్ టైం కూడా 2023లో చాలామంది నెగ్లెక్ట్ చేసి మెరిట్లో పేరు రాలేదు. ఎందుకంటే వాళ్ళు సెకండ్ బోర్డు కొట్టారు, పిలప్స్ తీశారు. కానీ మెరిట్లో పేరు రాలేదని చాలామంది సఫర్ అయ్యారు, బాధపడ్డారు. మీకే నేను చెప్తున్నాను, ఇప్పుడు రీసెంట్గా ఎగ్జామ్ రాసిన వాళ్ళు కావచ్చు, అవకాశాలు అయితే మిస్ చేసుకోవద్దండి. మళ్ళీ రావు. వచ్చిన అవకాశాలు ఈ కాంపిటీషన్ అనేది పెరుగుతూ పోతుంది కానీ తగ్గదు ఎప్పటికీ. ఓబ్లేశ్వర డిఫెన్స్ అకాడమీలో మీరు చెప్పినట్టుగానే 15వ తేదీకి ఫిజికల్ కోచింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికీ విద్యార్థులు 30 మంది రావడం జరిగింది. ఇంకా ఈ అకాడమీలో ఎగ్జామ్ కోచింగ్ తీసుకున్న విద్యార్థులు 120 మంది, వాళ్ళు కూడా వీలైనంత త్వరగా మండే కల్లా రాబోతున్నారు. ఇంకా న్యూ అడ్మిషన్స్ విద్యార్థులు, కర్నూలు ఎగ్జామ్ రాసిన విద్యార్థులు, తిరుపతిలో ఎగ్జామ్ రాసిన విద్యార్థులు, గుంటూరు పేరేచర్లో ఎగ్జామ్ రాసిన విద్యార్థులు, చీరాలో ఎగ్జామ్ రాసిన విద్యార్థులు, బాపట్లలో ఎగ్జామ్ రాసిన విద్యార్థులు, వైజాగ్లో ఎగ్జామ్ రాసిన విద్యార్థులు, తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఏ విద్యార్థులైనా శ్రీ ఓబ్లేశ్వర డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కదిరి. ఈ అకాడమీలో జాయిన్ అయితే మీ భవిష్యత్తుకి బంగారు పాట మీరే పడుచుకున్నట్టే. వీటికి వచ్చిన తర్వాత మీకు అర్థమవుతుంది ఎంత బెస్ట్ అకాడమీకి నేను చేరుకున్నాను, ఎంత బెస్ట్గా నేను ఫిజికల్గా స్ట్రాంగ్గా తయారవుతున్నానని మీకు వచ్చిన తర్వాత ఆ ఫీల్ అనేది మీకు వచ్చిన 1 వీక్లోనే మీకు అర్థమైపోతుంది మై డియర్ స్టూడెంట్స్. ఎందుకంటే టాలెంట్ అనేది ఎవడబ్బా సొత్తు కాదు, ఉద్యోగం ఎవడబ్బా ఆస్తి కాదు. ఎందుకంటే మీరు కష్టపడితే ప్రతి ఒక్కడు 100% సాధించవచ్చు ఇండియన్ ఆర్మీలో జాబ్. లాస్ట్ టైం 2023లో మన అకాడమీ నుంచి, అంటే ఓబ్లేశ్వర డిఫెన్స్ అకాడమీ నుంచి 57 మంది సోల్జర్లను దేశానికి అందించడం ఎంతో గర్వంగా, ఎంతో సంతోషంగా ఉంది నాకు. ఈసారి 2024లో తప్పకుండా ఈ ఇయర్లో 150 మంది దేశానికి సైనికులు అందించాలని ఒకే తపన, ఒకే గోల్, ఒకే ఎయిమ్తో నేను ఈసారి చాలా స్ట్రాంగ్గా, చాలా కఠినంగా నేను ఈసారి విద్యార్థులను తయారు చేయబోతున్నాను. ఎందుకంటే మీరు కూడా అంతే ఫిక్స్డ్గా, అంతే స్ట్రాంగ్గా ఉన్న విద్యార్థులు మన అకాడమీని ఎంచుకోండి. అప్పుడు 0 to హీరో ఎవరైతే ఫిజికల్ పూర్తి లో ఉన్నారో, పిలప్స్ ఒక్కరు కూడా తెలియకుండా ఉన్నారు, ఒక్క రౌండ్ కూడా రన్నింగ్ కొట్టలే ఉన్నారు, వాళ్ళు వచ్చి ఇప్పుడు వీళ్ళంత త్వరగా మన అక్కడ జాయిన్ అయితే మిమ్మల్ని బెస్ట్గా ఇక్కడి నుంచి బేసిక్స్ నుంచి మిమ్మల్ని స్ట్రాంగ్గా, మిమ్మల్ని ఫిట్నెస్ బెస్ట్ రన్నర్గా మిమ్మల్ని ర్యాలీకి నేను తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే పిలప్స్ తెలుసు మీకు 10 ఇస్తే 40 మార్కులు వస్తాయి. మనకు పిలప్స్లో ఒక పిలప్స్ కానీ 2 పిలప్స్ తగ్గితే మెరిట్లో మనకు పేరు రాదు. మినిమం పిలప్స్ 10కి 10 తేవాలంటే ఖచ్చితంగా 2 మంత్స్ అనేది ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. హ్యాండ్ వర్క్, షోల్డర్ వర్క్, మనకి ఈ 2 స్ట్రెంత్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటేనే 10 పిలప్స్ వస్తాయి మై డియర్ స్టూడెంట్స్. మీరు నెగ్లెక్ట్ చేసుకోవద్దండి ఫిజికల్ పరంగా కానీ, పిలప్స్ పరంగా కానీ. మనం గ్రౌండ్లో 100 మార్కులు రావాలంటే ఖచ్చితంగా చూజ్ చేసుకోండి ఓబ్లేశ్వర డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కదిరి. మనకి రిజల్ట్స్ వస్తున్నాయి, చాలామంది అడుగుతున్నారు. ఇంతకుముందు కూడా గ్రూప్లో పెట్టాను. మీరు అందుకే చెప్పాను, 23 కంపల్సరీగా రిజల్ట్స్ అనేది రాబోతున్నాయి. మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన పని లేదు. రావంగానే రిజల్ట్స్ లింక్ అనేది నేను వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను. రాగానే మీరు వెబ్సైట్ కూడా వెళ్ళాల్సిన పని లేదు, మీ గ్రూప్లో మీరు చెక్ చేసుకోవచ్చు. మీకు డౌట్ ఉన్న వాళ్ళు కూడా ఏదైనా చెక్ చేసుకొని తెలియని వాళ్ళు ఉంటే నాకు కాల్ చేస్తే నేను మీకు చెక్ చేసుకుని మీకు చెప్తాను. ఉన్నది విద్యార్థుల కోసమే ఈ ఓబ్లేశ్వర డిఫెన్స్ అకాడమీ, మీకోసమే నిరంతరం అనేది పనిచేస్తాం మేము, మా స్టాఫ్. ఈ ఇంకా అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాల్సిందే ప్రతి ఒక్కరికి నా నుంచి తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా మార్నింగ్ విద్యార్థులు 30 మంది తీసుకొని 5 కిలోమీటర్లు రన్నింగ్ వెళ్ళడం జరిగింది మార్నింగ్ ఉదయాన్నే. బెస్ట్గా వార్మప్ చేయడం జరిగింది. ఇప్పటి నుంచి బెస్ట్ 1 by 1 టైం టేబుల్ ప్రకారం రాసుకున్నాను. ఈ 4 మంత్స్లో విద్యార్థులు ఎంత బెస్ట్గా నేను స్ట్రాంగ్గా తయారు చేయాలని నేను ఒక డైరీ రాసుకున్నాను. అదేవిధంగా అదే టైం టేబుల్ ప్రకారంగా వెళ్ళడం జరుగుతుంది. మై డియర్ స్టూడెంట్స్, ఇంకా న్యూ అడ్మిషన్స్ పిల్లలు కావచ్చు,
ఇంకా మన అకాడమీలో ఎగ్జామ్ కోచింగ్ తీసుకున్న విద్యార్థులు కావచ్చు, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ విద్యార్థులు కావచ్చు, ఇండియన్ ఆర్మీ జవాన్లు కావచ్చు, ప్రతి ఒక్కరూ మన డిఫెన్స్ అకాడమీలో జాయిన్ అయ్యి మీరు ఖచ్చితంగా మీ అమ్మ మీ నాన్న మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మీరు నిర్వర్తిస్తారని, వాళ్ళ గోల్ని మీరు రీచ్ అవుతారని ఆశిస్తున్నాను. వీళ్ళని త్వరగా మన అకాడమీ చేరుకోవాలని తెలియజేస్తూ శ్రీ ఓబ్లేస్ డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కదిరి. నా పేరు ఓబ్లేస్. జై హింద్, జై భారత్ మాత.